అండి అందరికీ శుభ సాయంత్రం. మీ పాలమూరు ముద్దు బిడ్డ సోమశీల లక్ష్మి. ఇవాళ సాయంత్రం సరదా ముచ్చటలో వచ్చేసి నిజంగా సరదా ముచ్చటలో సరదాగా చలి మళ్ళీ ఎక్కువైందనే చెప్పుకోవాలి. ఏంటో సడన్గా చలి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇవాళ వచ్చేసి పీటీఎం ఉండే అటెండ్ అయిపోయి శశాంక్ మార్క్స్ కూడా చూసేసి వచ్చాను. అక్కడే ఉండి నేను ఏముంది వచ్చాయి, పర్లేదు, అలా రాణిస్తున్నాడు. వాళ్ళు తోపులు, తర్వాత మేధావులు. ఇంకా ఏమవుతారో వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ చేతిలోనే ఉంటుందండి. ఇంక ఇప్పుడు చదివే వాళ్ళు రేపు చదువుతారని గ్యారెంటీ లేదు. ఇప్పుడు చదవని వాళ్ళు తర్వాత మన చేతిలో ఏది లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలోనే. కష్టపడితే ఫలితం కంపల్సరీగా ఉంటుంది. ఇంకా ఇవాళ వచ్చేసి నేను ఒక ఫోక్ సాంగ్ వాడదాం అనుకుంటున్నాను. నా కొలీగ్ నేను వనపర్తి సివి రామన్లో చేసినప్పుడు తను నాకు ఉమా అని చెప్పేసి మంచి ఫ్రెండ్, మంచి సింగర్. తను పాడుతుంటే నేను విని నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది. మంచి ఫోక్ సాంగ్, జానపద గేయం. జానపద గేయాలంటే కూడా చాలా ఇష్టం నాకు. ఒడ్డొడ్డు ఒడ్డు కింద ఒడిగడ్డి కోసి, ఒడ్డొడ్డు ఒడ్డు కింద ఒడిగడ్డి కోసి, ఒడ్డు నీడల తిరిగే వసుదేవుడేడే, యాలరాడే నీలవరుడు, అమ్మయ్య నిజమాయేనేమో, యాలరాడే నీలవరుడు, మనుమాను పూలేరి మను కింద పెట్టి, మనుమాను పూలేరి మను కింద పెట్టి, మాను నీడల తిరిగే మా దేవుడేడే, యాలరాడే నీలవరుడు, అమ్మయ్య నిజమాయేనేమో, యాలరాడే నీలవరుడు, కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పెట్టి, కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పెట్టి, కొమ్మ నీడల తిరిగే కుమారుడేడే, యాలరాడే నీలవరుడు, అమ్మయ్య నిజమాయేనేమో, యాలరాడే నీలవరుడు, యాలరాడే నీలవరుడు, యాలరాడే నీలవరుడు. నిజంగా అండి అస్సలు బాగాలేదు వాయిస్, అలానే కవర్ చేసేస్తున్నాను. ఇంకొకటి, పాటలు పాడడం కొంచెం వచ్చిందనుకోండి, నిజంగా నా పెళ్ళి చూపులు అయిపోయాక పాటలు పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. పెళ్ళిళ్ళలో మంగళహారతి పాటలు పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. పిల్లలు పుట్టాక వాళ్ళకు తొట్టెల్లో వాడుకోవడానికి కూడా వీలుంటుంది. ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అండి, పాటలు పాడుకోవడం వచ్చిన వాళ్ళకి. ఇది అందరికీ యూజ్ అవుతుంది, బాగుంటుంది. హాయిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, సరదాగా ఉండండి, బాధను మర్చిపోండి. ఇలానే మీ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉండండి. థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ లక్ష్మి.